నరసరావుపేట నియోజకవర్గంలోని టిట్కో మరియు ఎన్టీఆర్ కాలనీలలో వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శాసనసభలో కోరారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు గృహ నివాసాల కల్పనలో పూర్తి స్థాయిలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో మరియు ఎన్టీఆర్ కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే కొన్ని రోడ్లను పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే ఈ కాలనీలో ఇంకా అనేక ప్రాథమిక సదుపాయాలు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే అరవింద్ బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల వంటి పనులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మాది పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట. అదేవిధంగా మా పక్కనే చిలకూరుపేట మా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఇక్కడే ఉన్నారు. రెండు ట్విన్ సిటీస్ అధ్యక్ష. మా రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో టిట్కో గృహాలని మేము 100% హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2019-24 నిర్మించిన జగనన్న కాలనీస్ వాటిని ఎన్టీఆర్ కాలనీగా మార్చడం జరిగింది అధ్యక్ష. దాని ముఖద్వారం శంకుస్థాపన కూడా ప్రతిపాటి పుల్లారావు గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు, మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఆ కాలనీలోకి వెళ్ళడానికి రోడ్లు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ హైవే నుంచి కాలనీకి ఒక రోడ్డు నిర్మించడం జరిగింది అధ్యక్ష. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత రోడ్డు నిర్మించడం జరిగింది అధ్యక్ష. కానీ కాలనీలో దాదాపు 3,000 మంది నివాసం ఉంటున్నారు. దానికి లోపల ఇంటీరియర్గా ఉన్న రోడ్డు అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి అధ్యక్ష. వర్షాలు పడినప్పుడు అక్కడ నివాసం ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితి అధ్యక్ష. దాని మీద దృష్టి పెట్టి మరి సభ ద్వారా దాదాపు 30 కోట్ల నిధులు మంజూరు చేస్తే వర్షాకాలంలో రోడ్డు నిర్మించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తా ఉంది.